ఫోకస్ నేను ఆశ. జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన తర్వాత మహిళల భద్రత విషయంలో ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వం మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. మహిళల భద్రతకు సంబంధించి ప్రధాని మోదీకి దీదీ లేఖ రాయగా ఆ లేఖపై స్పందించిన కేంద్ర మంత్రి అన్నపూర్ణ దీదీకి కౌంటర్ ఇచ్చారు. మరోసారి కూడా దీదీకి కౌంటర్ ఇచ్చింది కేంద్రం. కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన అనంతరం దేశంలోని మహిళల భద్రతపై ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. దీంతో సీఎం మమతా బెనర్జీ మహిళలపై జరుగుతున్న దారుణాలపై వ్యతిరేకంగా నిరసన గళం విప్పారు. అంతేకాదు మహిళల భద్రతకు మరిన్ని కఠిన చట్టాలు తీసుకురావాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు మమతా బెనర్జీ. అయితే మమతా బెనర్జీ లేఖపై స్పందించిన కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి బెంగాల్లోని దీదీ ప్రభుత్వంపైనే విమర్శలు చేశారు. ఆ తర్వాత ప్రధాని మోదీ తన లేఖకు సమాధానం ఇవ్వలేదని దీదీ మరోసారి మోదీకి లేఖ రాశారు. దీంతో మళ్లీ స్పందించిన కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహిళలకు భద్రత కల్పించడంలో పశ్చిమ బెంగాల్లోని దీదీ ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి. అంతేకాదు ప్రస్తుతం ఉన్న చట్టాలు అమలు చేయడం ద్వారా మహిళలకు భద్రత కల్పించవచ్చంటూ దీదీకి చురకలంటించారు కేంద్ర మంత్రి. దేశంలోని మహిళలకు భద్రత కల్పించడానికి ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోతాయని, వాటిని కఠినంగా అమలు చేస్తే చాలని కేంద్ర మంత్రి అన్నపూర్ణ దీదీకి కౌంటర్ ఇచ్చారు. మహిళలపై లైంగిక దాడులు, పోక్సో కేసుల విచారణను వేగవంతం చేసే ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులను బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి విమర్శించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రానికి రాసిన లేఖపై కేంద్ర మంత్రి అన్నపూర్ణ ఘాటుగా రిప్లై ఇవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ బెంగాల్లో 48,600 అత్యాచారాలు, పోక్సో కేసులు పెండింగ్లో ఉన్నాయని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి వెల్లడించారు. పెండింగ్ కేసుల విచారణ కోసం బెంగాల్ రాష్ట్రానికి అదనంగా మరో 11 ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుల అవసరం ఉందని, అయితే రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా అత్యాచారం, పోక్సో కేసులను పరిష్కరించేందుకు పూర్తి స్థాయిలో ఎఫ్టీఎస్సీలు లేవన్నారు. మమతా రాసిన లేఖలో ఉన్న సమాచారంలో కొన్ని తప్పులున్నాయని, అంతేకాకుండా ఎఫ్టీఎఫ్సీలు ఏర్పాటులో జరిగిన జాప్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నించినట్లు కనిపిస్తోందని కేంద్ర మంత్రి విమర్శించారు. ఇక అత్యాచారం, పోక్సో కేసుల విచారణ కోసం ఎఫ్టీఎఫ్సీలో ప్రత్యేక జ్యుడిషియల్ ఆఫీసర్లు 7 సిబ్బందిని నియమించాలని మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి వెల్లడించారు. సిబ్బంది కొరత ఉన్న సమయాల్లో ఆయా రాష్ట్రాలు, యూటీలు కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించుకునే వెసులుబాటు ఉందని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఇంతకుముందే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి తెలియజేశామని చెప్పిన కేంద్ర మంత్రి భారతీయ న్యాయ సంహితలో ఇప్పటికే హత్యాచారానికి సంబంధించిన కఠినమైన శిక్షలున్నాయని తెలిపారు. మహిళలపై జరుగుతున్న హింస, నేరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు సమగ్రంగా, కఠినంగా ఉన్నాయని కేంద్ర మంత్రి పునరుద్ఘాటించారు. చట్టాల ప్రకారం నిర్దేశించిన సమయంలో కేసులు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని బెంగాల్ ప్రభుత్వానికి సూచించారు కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి. జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన యావత్ దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన అనంతరం రాత్రి వేళల్లో విధులు నిర్వహించాలంటేనే మహిళా వైద్యులు బెంబెలెత్తిపోతున్నారు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైద్యురాలిపై హత్యాచార ఘటన అనంతరం బెంగాల్లోని దీదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు తమకు భద్రత కరువైందంటూ తీవ్ర స్థాయిలో నిరసనలు తెలిపారు. బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ మహిళల భద్రత కోసం మరిన్ని కఠిన చట్టాలు తీసుకురావాలని ప్రధాని మోదీకి లేఖ రాయడం సంచలనంగా మారింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి దీదీ లేఖకు ధీటుగా సమాధానం వచ్చింది. మహిళలకు భద్రత కల్పించడంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర ప్రభుత్వం రిప్లై ఇవ్వడంతో దీదీ ప్రభుత్వానికి షాక్ తప్పలేదు. ఈ నేపథ్యంలో దీదీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది చూడాలి. మహిళల
భద్రతకు సంబంధించి ప్రధాని మోదీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాసిన లేఖపై కేంద్రం ఘాటుగా రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న చట్టాలు అమలు చేయడంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైందంటూ కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే వాటి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.